ఆర్జికర్ ఆసుపత్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ తల్లి రత్నదేబ్నాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పానిహాటి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పటికే అక్కడ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు రత్నదేబ్నాథ్. తన కుమార్తె కోసం టీఎంసీ ప్రభుత్వంలో భద్రత లేని మహిళల కోసం తాను ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు రత్నదేబ్నాథ్. తన బిడ్డ చావుకు మమతా బెనర్జీ, ఆమె పార్టీ నాయకులే బాధ్యులని ఆరోపించారు. తాను ఓట్ల కోసం వెళ్లినప్పుడు ప్రజలు సాదరంగా ఆహ్వానించారని, మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. తాను తన కూతురిలా డాక్టర్ని కాకపోవచ్చు కానీ ప్రజాప్రతినిధిగా ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా భద్రత, అవినీతి అంశాలే ప్రధాన అంశాలుగా జరిగిన ఈ ఎన్నికల్లో రత్నదేబ్నాథ్ విజయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టీఎంసీ కంచుకోటగా భావించే పానిహాటిలో ఆమె గెలుపు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ విజయం పానిహాటి ఓటర్లు, యావత్ బెంగాల్ ప్రజల విజయమన్నారు ఎమ్మెల్యే రత్నదేబ్నాథ్. పానిహాటి ప్రజల వల్లే తాను విజయం సాధించానని చెప్పారు. ఈ విజయం ప్రధాని మోదీకి అంకితం చేస్తున్నానని అన్నారు.